ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం లావణ్య గారు. నమస్తే. ఓం శాంతి. మనకి ఎక్కువగా తెలుసు మెడిటేషన్ అన్నది మనకి చాలా రకాలుగా బెనిఫిట్ ఉంటుంది అని. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రీజన్ తోటి మెంటల్ స్ట్రెస్కి అయితే గురవ్వడం జరుగుతూ ఉంది. సో అలాంటి వాళ్ళకి మెడిటేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ఎలా చేస్తే ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది అంటారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి అంటే అసలు మెడిటేషన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. మెడిటేషన్లో చాలా రకాలు ఉన్నాయి. రైట్, దేర్ ఆర్ రిలాక్సింగ్, కాన్సన్ట్రేషన్ కోసం, ఫోకస్ కోసం, స్ట్రెస్ రిలీఫ్ కోసం, పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, ఇలాగ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్. అండ్ అందరూ మెడిటేషన్ సాధన చేసే వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. కొంతమంది కంప్లీట్ స్పిరిచువల్ రీజన్స్ కోసం చేస్తారు, కొంతమంది హెల్త్ రీజన్స్ కోసం చేస్తారు, కొందరు మీరు అన్నట్టు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడం కోసం చేస్తారు. డెఫినెట్గా స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి మెడిటేషన్ అనేటువంటిది చాలా మంచి పద్ధతి. దెర్ ఇస్ నో డిబేట్ అబౌట్ దట్. బట్ వై ఇట్ ఈస్ సచ్ అ గుడ్ మెథడ్ అనేటువంటిది కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ స్ట్రెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వెళ్ళి ఎక్కడ కూర్చుంటే మన మైండ్లో కూర్చుంటాయి. రైట్, అది ఏ రీజన్ వలన అవ్వచ్చు. స్ట్రెస్ రిలేషన్స్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, లేదంటే ఒకసారి హెల్త్ బాగోకపోయినా లైక్ దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నా కూడా స్ట్రెస్ వస్తుంది. ది స్ట్రెస్ గోస్ అండ్ సిట్స్ ఇన్ ద మైండ్. ఇప్పుడు మనకు ఒక కారు ఉందనుకోండి, దాన్ని అలా వాడుతూనే ఉన్నాం. దానికి అసలు మనం సర్వీస్ చేయించట్లేదు. అలాగే దాంట్లో వేసే పెట్రోల్ కూడా మనం ఏదో మంచి క్వాలిటీ పెట్రోల్ కాకుండా ఏదో కల్తీ పెట్రోల్ వేస్తున్నామంటే కొన్నాళ్ళకి అది ఎలా అవుతుంది? వెరీ రిపేర్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇన్ ద సేమ్ వే మన మైండ్కి మనకి తెలుసో తెలియకో ఇప్పుడు వేస్తున్న పెట్రోల్ విచ్ ఈస్ ద థాట్స్. అంటే మనం కావాలని నెగిటివ్ థింకింగ్ చెయ్యకపోవచ్చు, బట్ మనం చుట్టూ చూసేటువంటివి కానీ, వినేటువంటివి కానీ, మనకి తారసపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, వీటి వల్ల పాజిటివ్ ఇన్పుట్ కన్నా దురదృష్టవశాత్తు నెగిటివ్ ఇన్పుట్ ఎక్కువ అవుతుంది. దెర్ ఈస్ మోర్ నెగిటివ్ ఇన్పుట్ టు ద బ్రెయిన్. సో ఈ నెగిటివ్ ఇన్పుట్ అనేటువంటిది ఈజ్ యాక్చువల్లీ ద రీజన్ ఫర్ స్ట్రెస్. ఓకే, ఆ నెగిటివ్ ఇన్పుట్ 100 రకాల కారణాల వల్ల రావచ్చు. కారణాలు అనవసరం, అది ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా ఉంటాయి. బట్ అల్టిమేట్గా రీజన్ ఏమవుతుంది అంటే దేర్ ఈజ్ అ నెగిటివ్ ఇన్పుట్ ఇన్ ద బ్రెయిన్. రైట్, కొన్నాళ్ళ వరకు మనం దాన్ని తట్టుకోగలుగుతాము, ఓవర్కమ్ చేయగలుగుతాము. ఒక్కోసారి ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం వల్ల, లేదంటే ఒక్కోసారి మనకు మనమే సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకోవడం వల్ల అది తగ్గుతూ ఉంటుంది. బట్ అది బాగా ఒక లెవెల్ ఎక్కువైపోయి ఇంక నేను హ్యాండిల్ చేయలేను అన్నప్పుడు ఒక వ్యక్తికి ఉదాసీనత అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, ఫిజికల్గా బాడీలో ఆకలి పెరిగిపోవడం, లేదంటే ఆకలి తగ్గిపోవడం, సివియర్ హెయిర్ ఫాల్ అవ్వడం, అందరి నుంచి విత్డ్రా అయిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ కానీ వచ్చినట్లయితే ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఎన్ ఎక్స్టర్నల్ హెల్ప్. మనంతటి మనం ఫైట్ చేయడానికి ట్రై చేయకూడదు. సో మెడిటేషన్ అనేటువంటిది ఎప్పుడైతే మనం సాధన చేస్తామో ఈ నెగిటివ్ థింకింగ్ తాలూకా ఇన్పుట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ పాజిటివ్ ఇన్పుట్. అది ద మెయిన్ థింగ్. కానీ ఎవరైతే సివియర్ స్ట్రెస్లో ఉన్నారో డైరెక్ట్గా మెడిటేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళ మైండ్ కోఆపరేట్ చేయదు. రైట్, బికాస్ ద మైండ్ కీప్స్ పుషింగ్ బ్యాక్. రకరకాల థాట్స్ వస్తాయి. ఇప్పుడు ఒక స్క్రూ కూడా బాగా టైట్ అయింది అనుకోండి, ఫస్ట్ డైరెక్ట్గా రాదు. అప్పుడు ఏం చేయాలి, దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ లేదంటే ఏదో లూబ్రికెంట్ వేసి కాసేపు వదిలేస్తే అది వస్తుంది. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్గా మెడిటేషన్లోకి వెళ్ళే ముందు దే కెన్ ప్రాక్టీస్ సమ్ రిలాక్సేషన్ టెక్నిక్స్. ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ లైక్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, క్యూఆర్టీ, డిఆర్టీ అని ఇలా చాలా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. వీటితో ముందు ఏదైతే మైండ్ బాగా వేవర్ అవుతుందో దాన్ని ఫస్ట్ కాస్త రిలాక్స్ చేయాలి. ఓకే, రిలాక్స్ అయ్యి కొంచెం మైండ్ కామ్ అయిన తర్వాత దెన్ దే షుడ్ డెఫినెట్లీ గో ఫర్ మెడిటేషన్. ఎందుకంటే ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా దే వర్క్ ఎట్ ద సర్ఫేస్ లెవెల్. రైట్, ఇప్పుడు సపోజ్ మన చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, ఇమీడియట్గా ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తారు, ఫస్ట్ ఎయిడ్తో దాన్ని టింక్చర్ ఐడిన్ పెట్టి ఫస్ట్ క్లీన్ చేస్తారు, ఆ తర్వాత వూండ్కి హీలింగ్ చేస్తారు. సో దీస్ రిలాక్సేషన్ టెక్నిక్స్ చాలామంది వాటిని మెడిటేషన్తో కన్ఫ్యూజ్ అవుతారు. బట్ దే ఆర్ ఓన్లీ రిలాక్సింగ్ ద బ్రెయిన్, రిలాక్సింగ్ ద బాడీ. ఆ అలజడిని తగ్గిస్తుంది, ఆ స్ట్రగుల్ని తగ్గిస్తుంది. బట్ ఇంటర్నలీ
టు బ్రింగ్ అబౌట్ ద ట్రాన్స్ఫర్మేషన్. అసలు బేసిక్లీ ఏదైతే నాకు స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉందో దాన్ని, ఆ నెగిటివ్ని నేను పాజిటివ్గా చేసుకోవాలి అంటే దానికి మెడిటేషన్ యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇన్ మెడిటేషన్ యాక్చువల్లీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అవైలబుల్, పీపుల్ కెన్ లుక్ ఆన్. ద బ్రెయిన్ వేవ్స్ ప్యాటర్న్ ఇట్ సెల్ఫ్ చేంజెస్. ఇలా స్పైకీగా ఉన్నటువంటి బ్రెయిన్ వేవ్స్ స్మూత్ అండ్ సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. రైట్. సో అందుకని ఈఈజీ అని తీస్తారు బ్రెయిన్కి. ఆ ఈఈజీలో దే హ్యావ్ టేకెన్ ఫర్ పీపుల్ హూ ఆర్ వెరీ స్ట్రెస్ఫుల్ వర్సెస్ మెడిటేటర్స్. సో వీళ్ళ గ్రాఫ్ ఏమో బాగా స్పైకీగా వెరీ బిజార్గా వచ్చింది. పీపుల్ హూ ఆర్ మెడిటేటర్స్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ స్మూత్ కర్వ్ అనమాట. సో అందుకని ఈ రకమైనటువంటి థాట్ ప్యాటర్న్లోనే చేంజ్ వస్తుంది కాబట్టి మెడిటేషన్లో మనం మన స్ట్రెస్ని డీల్ చేయగలుగుతాం. సెకండ్ థింగ్ ఏంటవుతుంది అంటే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ద మైండ్. సింపుల్గా అనుకోవాలి అంటే చాలామంది మెడిటేషన్ అనే పదం వినగానే ఫస్ట్ భయపడిపోతారు. బట్ సింపుల్గా ఏంటంటే ఎలాగైతే ఇప్పుడు మనం బాడీకి కూడా చూడండి, రోజు ఏమంటారు, ఏం చేసినా చెప్పినా కాస్త నెక్ ఎక్సర్సైజెస్, షోల్డర్ ఎక్సర్సైజెస్, పొట్టను కాస్త తిప్పడం, కాళ్ళ ఎక్సర్సైజెస్ మినిమం మీ 5-6 చేయండి అని అంటారు. రైట్. బికాస్ బాడీ అనేటువంటిది ఒక మంచిగా సక్రమ పద్ధతిలో నడుస్తుంది. ఇన్ ద సేమ్ వే మెడిటేషన్ అనేటువంటిది మైండ్కి ఇట్స్ లైక్ ఎన్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏం లాభం ఉంటుంది, ఫ్యాట్ కరుగుతుంది, మనలో యాక్టివిటీ లెవెల్ పెరుగుతుంది, చురుకుదనం పెరుగుతుంది, రకరకాల అనారోగ్యాలు పోతాయి. ఇన్ ద సేమ్ వే వెన్ వీ డూ ద మెడిటేషన్ ఎక్సర్సైజ్ ఫర్ ద మైండ్లో ఉండే ఫ్యాట్ ఏంటి, వేస్ట్ థాట్స్, నెగిటివ్ థాట్స్. ఇలాంటి ఫ్యాట్ ఏదైతే అక్యూములేట్ అయిపోయిందో ఆ ఫ్యాట్ అంతా కూడా ఫస్ట్ పోతుంది. సెకండ్ థింగ్ యాక్టివిటీ. అంటే ఏంటి యాక్టివిటీ పెరుగుతుందంటే మైండ్ సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచన చేస్తుంది. అయ్యో నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది, నాకు ఇలాగైపోయింది అని కూర్చుని బాధపడి ఏడ్చే బదులుగా హౌ కెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే మనలో ఒక పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది మెడిటేషన్ తీసుకుని వస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెడిటేషన్ మేక్స్ అస్ ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్. నాకు ఏదైతే స్ట్రెస్ ఫ్యాక్టర్కి రీజన్ ఉందో అది నేను బయట వెతుక్కుంటాను. కానీ స్ట్రెస్కి బేసిక్ డెఫినేషనే ఉంది, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులై అని. బయట నుంచి ఒక స్టిమ్యులస్ వచ్చింది, దానికి నా రెస్పాన్స్ ఎలా ఉంది, దట్ ఈజ్ యాక్చువల్లీ బేసిక్ స్ట్రెస్. సో మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే ఇట్ మేక్స్ అస్ గో ఇన్సైడ్, ఇట్ మేక్స్ అస్ గో విదిన్ అస్. నేను ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నాను దీనికి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబ్ స్ట్రెస్ఫుల్ అని నేను అనుకున్నాను, అదే జాబ్ ఒక 10 మంది చేస్తుంటే నా ఒక్కదానికి ఎందుకు స్ట్రెస్ ఉంది? ఎస్, మేబీ నా వర్క్ ప్యాటర్న్లో తేడా ఉందా, మేబీ నా రిలేషన్షిప్స్, వర్క్ ఏరియాలో కూడా రిలేషన్షిప్స్ స్మూత్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంట్లోనే కాదు, కొలీగ్స్ మధ్య, మన బాస్తో కూడా మనకి మంచి రిలేషన్ ఉండాలి. సో ఇన్ మెడిటేషన్ మన మైండ్ని ఎప్పుడైతే కాస్త కామ్ చేస్తామో, కాస్త క్వైటన్ చేస్తామో, వీ కెన్ గో ఇన్సైడ్ అండ్ అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ అన్నమాట. సో ఇన్ అ నట్షెల్ ఎవరైతే స్ట్రెస్కి గురవుతున్నారో, కొంతమందిలో ఇది కూడా బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, అట్ ద పీక్ దే ట్రై టు సిట్ అండ్ డూ మెడిటేషన్. వర్కౌట్ కాదు అప్పుడు. ఫస్ట్ కొంచెం కామ్ యువర్ సెల్ఫ్ అండ్ ద బెస్ట్ వే టు డూ దట్ ఈస్ డూయింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బాడీని మైండ్ని చాలా కామ్ చేస్తుంది. అది అయిన తర్వాత దెన్ జాయిన్ అ గుడ్ మెడిటేషన్ క్లాస్ అండ్ డెఫినెట్లీ లెర్న్ మెడిటేషన్ అండ్ ప్రాక్టీస్ ఇట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అంశ.